నగరంలోని సంతపేటలో గల రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. కొండపి నియోజకవర్గంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు మంత్రిని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొండపి నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు మంత్రిని కలిసేందుకు పోటీ పడ్డారు. వచ్చిన వారందరినీ ఆయన ఆప్యాయంగా పలకరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నివాసంలో ఘనంగా జరిగాయి. ఉదయం నుండి పలువురు అధికారులు, పలువురు ప్రముఖులు ఎంపీ మాగుంటను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, సూపర్బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, ఆల్డా మాజీ చైర్మన్ కుప్ప రంగనాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కేకును ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంచి జరగాలి. అభిమానుల సమక్షంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి భారీ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని నలుమూలల నుంచి వైసీపీ కార్యకర్తలు, మాగుంట అభిమానులు శ్రీనివాసులరెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా జరుపుకునే వేడుక నూతన సంవత్సరం అని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. 2023 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2024 సంవత్సరానికి కొన్ని గంటల ముందు స్వాగతం పలికామన్నారు. గత 33 సంవత్సరాలుగా ప్రజాసేవే మాగుంట కుటుంబ లక్ష్యంగా మాగుంట సుబ్బరామిరెడ్డి దగ్గర నుండి పార్వతమ్మ, నేను జిల్లా ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఆలోచనలకు అనుగుణంగా అందరం కట్టుబడి అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని మాగుంట ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మాగుంట అభిమానులు పాల్గొన్నారు. మరియు ఒంగోలు నగర ప్రజలు, ఒంగోలు పార్లమెంట్ లో ఉండే అభిమానుల మధ్య పాల్గొంటున్నారు. హనుమారెడ్డి గారిని విశేష చెప్పవలసిగా మా అన్నగారి కీర్తి స్టేషన్ మాగుంట సుబ్బరామిరెడ్డి గారు 33 సంవత్సరాల క్రితం ఎంపీగా మీ అందరి ఆశీస్సులతో గెలిచిన తర్వాత నుంచి కూడా ప్రజాసేవకి అంకితమైపోయి ప్రజాసేవే మాగుంట కుటుంబం
లక్ష్యం అనేది కూడా వారు తీర్చిదిద్దారు. వారు మరణించిన తర్వాత పార్వతమ్మ గారైనా నేనైనా కూడా మాగుంట కుటుంబం అంటే ఎప్పుడు కూడా ప్రజాసేవలో ఉండాలని ఒక నిర్ణయంతో కూడా మా ఇక్కడ ప్రాంతాల్లో చెన్నైలో ఉన్న, నెల్లూరులో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, ఢిల్లీలో ఉన్న ఎక్కడైనా కూడా ఒంగోలు నుంచి వచ్చామని చెప్తే అక్కడ ఉన్న మా సిబ్బంది ఎప్పుడు కూడా వారిని అత్యంత అభిమానంతో వారిని కూడా ఆహ్వానించే పద్ధతి అనేది ఏర్పరచాలి. ఇప్పుడు కూడా అంటే అదొక మమేకం అయిపోయినాం రావడం. ఒంగోలుకి బాగుంట కుటుంబానికి అనేది ఎప్పుడు కూడా ఆ బాగుంట కుటుంబాన్ని ఇంకా కూడా ఎక్కువగా సేవలు చేయాలని ప్రాంతంలో ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన శాసనసభ్యులు, ఈరోజు వారికి కూడా హృదయపూర్వకంగా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరి ద్వారా కూడా తెలుపుకుంటూ, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా అన్న మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు అప్పుడు ఆయనతో కూడా ఏ విధంగా ఉండిందని తెలుసు. అదేవిధంగా పార్వతమ్మ గారితో అయినా కూడా నాతో కూడా అత్యంత సన్నిహితంగా ఎప్పుడు కూడా అందరికీ, మాగుంట అభిమానులకు, పార్టీ శ్రేణులకు, మన ఒంగోలు పక్కన ప్రజలందరికీ మీ అందరి తరఫున విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. 2024 సంవత్సరానికి మనందరం ఎంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. అట్లానే మాగుంట కుటుంబం కీర్తి ప్రతి సంవత్సరం అట్లానే పెరుగుతూ ఉంటుంది, కానీ ఎప్పుడు తరిగిపోయేది లేదనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేద ప్రజలకి ఎల్లప్పుడూ శ్రీరామ రక్ష. ఈ ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబం అనేది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేద లేదు, ధనిక లేదు, మధ్యవర్తి లేదు, ఎవరైనా సరే ఒకే ట్రీట్మెంట్ ఇచ్చే కుటుంబం ఏదైనా ఉందంటే అది మాగుంట కుటుంబం. అది సీనన్న ప్రజల్లో తీసుకెళ్లాడు. ఆయన శాశ్వతంగా మాగుంట కుటుంబం ఎప్పుడు ప్రజల్లో ఉంటుందని తెలియజేస్తూ, ఈ సంవత్సరం అందరూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాగుండాలని మన మాగుంట కుటుంబం తరఫున మళ్ళీ అన్న పార్లమెంట్ సభ్యులుగా, అలానే మన ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా శాసనసభ్యులుగా ఇద్దరు కలిసి ఆ జాయింట్ అనేది ఎప్పుడు కలిసి వచ్చే ఒక కాంబినేషన్ మాట. ఆ కాంబినేషన్ అన్న ప్రజలందరూ అందరూ పొద్దున్న నుంచి ఇప్పుడు 8:30 కేజీ
సురేష్ టిష్యూ సార్ అందరూ రెడీ సార్ స్మైల్. నూతన సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు సుఖశాంతులతో జీవించాలని శ్రీ సత్య ఎండి చుండూరి రవిబాబు ఆకాంక్షించారు. శ్రీ సత్య కేబుల్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ముందుగా శ్రీ సత్య కేబుల్ సిబ్బంది చుండూరి రవిబాబుకు పుష్పగుచ్చంతో శాలువాతో సత్కరించారు. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అమరాజ్ శ్రీనివాసరావు, బొమ్మినేని మురళి, అయినాబత్తిన కృష్ణారావు, సాయి, మేనేజర్ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరం ఒంగోలు ప్రజానీకానికి, మా ఆపరేటర్లకు, మా ప్రేక్షకులకు, మా ప్రకటనకర్తలకు అందరికీ వ్యాపారాలు అందరికీ అభివృద్ధి చెందాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ మరియు అందరికీ ప్రకాశం జిల్లా ప్రజానీకాన్ని అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర వేడుకలను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ దినేష్ కుమార్ను జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ దినేష్ కుమార్ సంప్రదాయ దుస్తులు ధరించి జిల్లా యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
దర్శిలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి చెందిన బీవీఎస్ఆర్ నివాసంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైసీపీ శ్రేణులు, అధికారులు వెంకయ్యమ్మను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి, సిఐ రామకోటయ్య, నియోజకవర్గ ఎస్ఐలు కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చాలు అందజేసి గజమాలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలకు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, శివప్రసాద్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకల లబ్ధిదారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్త సంవత్సరం 2024 ప్రారంభం 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు 3,000 రూపాయల పెన్షన్ అందించనుంది. కలెక్టర్ దినేష్ కుమార్ పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం 1వ తేదీ నుంచి అమలు చేసిన పెంచిన పెన్షన్ నగదును అందజేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పెన్షన్ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. దశల వారీగా సామాజిక పింఛన్ల పెంపు అని మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రస్తుతం 2,750 రూపాయలున్న పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచారు. పెన్షన్ పెంపుతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 1వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది. అట్లా చేసేసి సార్ 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 కొంచెం ఇరికి ఉండండి సార్. అది దాన్ని పెట్టాలి, కార్యం పెట్టాలి, అది అట్లా ఓకేనా మేడం. మధు సార్ కొంచెం మధు సార్ హలో చెప్పు సార్. సార్ ఓకే సార్. సార్ సార్ ఓకే సార్. సార్ కొంచెం బ్యాక్ సార్. సార్ ఓకే సార్. స్వామి సార్. సార్ సార్ దాన్ని పట్టుకోండి రండి. ఈ పక్కన ఈ పక్క ఒకరు రండి. కొంచెం పట్టం పట్టుకోవాకండి సార్. కొంచెం సార్ ఈ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా మరొక ఆధునిక వసతులతో కూడిన రైలు సర్వీసును భారతీయ రైల్వే ప్రారంభించింది. అమృత్ భారత్ పేరిట ప్రారంభించిన ఈ రైలులో వందే భారత్ తరహాలో ఎన్నో ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. గత నెల 30వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య నుంచి ఈ రైలును ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా నుంచి బెంగళూరు వరకు ప్రయాణించే అమృత్ భారత్ రైలు ఒంగోలు రైల్వే స్టేషన్కు చేరుకుంది.
ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు రైలుకు ఘన స్వాగతం పలికారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా రైలు వద్ద సెల్ఫీలు దిగారు. మేయర్ గంగాడ సుజాత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి రైలును జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అమృత్ భారత్ రైలు లోకో పైలట్లను బీజేపీ నాయకులు సన్మానించారు. भारत माता की మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. नरेंद्र मोदी का नायकत्व, नरेंद्र मोदी का नायकत्व, भारत माता की जय, भारत माता की, भारत माता की, भारत माता की. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. డిఆర్డీఏలో అమలవుతున్న వైఎస్ఆర్ పింఛన్తో పాటు అన్ని పథకాలను సిబ్బంది సహకారంతో లబ్ధిదారులకు మరింత చేరువ చేస్తానని డిఆర్డీఏ పీడీగా బాధ్యతలు చేపట్టిన టి వసుంధర తెలిపారు. ప్రభుత్వం డిఆర్డీఏ పీడీగా వసుంధరను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ఆమె డిఆర్డీఏ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు పీడీగా అదనపు బాధ్యతలు చేపట్టిన తేళ్ల రవికుమార్ డిఆర్డీఏ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఇది మీరు ఇది ఇష్టం ఉంది కదా ఈ సుజాత గారికి మన జిల్లాలో మీరు రిటైర్డ్ అయిన 1 ఇయర్కే సంతకం పెడతలేట్టుగా ఓటు అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి లేట్ అయినా చూస్తాను. సూపర్వైజర్తో మాట్లాడు. కలుస్తాను. రమణారెడ్డి గారు ఆయన పట్టుకోవడం ఇలా చేస్తూ ఉన్నారు. ఆయన కూడా కాదు. నేను ఈరోజు డిఆర్డీఏ పీడీగా పదవీ బాధ్యతలు స్వీకరించాను. మరి మన జిల్లాలో అమలవుతున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి ఇప్పటి వరకు 2,97,415 మందికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఇంకా అదనంగా కొత్త పెన్షన్లో ఇప్పుడు 3,731 మందికి న్యూ పెన్షన్స్ శాంక్షన్ చేయడం జరిగింది ప్రభుత్వం. అలాగే ఈ పెన్షన్ ఎన్హాన్స్మెంట్ కూడా 2,750 నుంచి 3,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఇది 8 కేటగిరీస్కు సంబంధించి ఓఏపీ, విడో పెన్షను, సింగిల్ ఉమెన్, ఫిషర్మెన్, వీవర్స్, టాడీ టాపర్స్, ట్రెడిషనల్ కాబ్లర్స్, ఆర్ట్ పెన్షన్స్ ఇలా 8 కేటగిరీస్కు సంబంధించి మనకు మొత్తము 2,47,638 మందికి వీళ్ళకి 3,000 రూపీస్ పెన్షన్ ఎన్హాన్స్ చేసి వీళ్లకు ఈ రోజు నుండి ఇవ్వడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఒకటే కాకుండా
ఇంకా డిఆర్డిఏ ద్వారా అమలు చేస్తున్న పథకాలు ఆసరా కానీ, చేయూత, తర్వాత స్త్రీనిధి, జగనన్న పాలవెల్లువ, ఉన్నతి, ఈ స్కీమ్స్ అన్నీ కూడా సిబ్బంది అందరి సహకారంతో, అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారి డైరెక్షన్ ప్రకారము ఇవన్నీ కూడా మరింత మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం సందర్భంగా చీమకుర్తిలోని హరిహర క్షేత్రంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, సిద్ధా లక్ష్మీ పద్మావతి దంపతులు పాల్గొన్నారు. గోల్డెన్ గ్రానైట్స్ మేనేజర్ ఏ గిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేకును అభిమానులు సర్వదీక్షా స్వాములతో కలిసి సిద్ధా రాఘవరావు దంపతులు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గజమాల, చందనమాల సిద్ధా రాఘవరావు దంపతులకు వేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సిద్ధా రాఘవరావు ఆకాంక్షించారు. హరిహర క్షేత్రంలో కొలువై ఉన్న సకల దేవతలకు సిద్ధా రాఘవరావు దంపతులు విశేష పూజలు నిర్వహించారు. క్షేత్రంలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి భజన భక్తి శ్రద్ధలతో జరిపించారు. అయ్యప్ప స్వామి కీర్తనలు, భజన పాటలతో శ్రీ హరిహర క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సిద్ధా రాఘవరావు దంపతులు శ్రీ అయ్యప్ప స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి పడి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో సిద్ధా పాండురంగారావు దంపతులు, ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి, సిద్ధా కుటుంబ సభ్యులు, చలువాది బదరీనారాయణ, గ్రానైట్ పరిశ్రమలు, సర్వదీక్షా స్వాములు పాల్గొన్నారు. మంగళకర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం ముఖే పూర్తి చేసుకొని ఇప్పుడు 2024 సంవత్సరంలో ఇప్పుడే అడుగుపెట్టడం జరిగింది. ఇక్కడ చేసిన భక్తులు, అయ్యప్పలు, భవానీమాల స్వాములు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజానీకానికి అందరూ కూడా మంచి జరగాలని, మంచి పాడి పంటలతో ముందుకెళ్లాలని, ఎవరికి ఇబ్బందులు లేకుండా మంచి జరగాలని మనస్ఫూర్తిగా హరిహర క్షేత్రంలో కొలువై ఉన్న హరిహరాజాలందరూ కూడా అందరినీ కూడా మనం కోరుకుంటున్నాం. దీనికి ఈరోజు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, సిరి సంపదలు కలగాలని, అన్ని విధాలలో కూడా మంచి జరగాలని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ నేను స్వామివారి ఆశీస్సులు అందరూ ఉండాలని కూడా వన్స్ అగైన్ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కొంచెం సార్ 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 అలవాటు కూడా అడ్డు వస్తుంది ఈరోజు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత క్యాంపులు 2వ తేదీ నుంచి జిల్లాలో ప్రారంభం కానున్నాయి. 2వ విడతలో జిల్లాలో 660 క్యాంపులు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో 122, గ్రామీణ ప్రాంతాల్లో 538 క్యాంపులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. మంగళ, శుక్రవారంలో గ్రామీణ ప్రాంతాల్లో, బుధవారం పట్టణ ప్రాంతాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహించనున్నారు. తొలి రోజు 2వ తేదీ కొత్తపట్నం, చేమకుర్తి, మద్దిపాడు, కంబం, దర్శి, బేస్తవారిపేట, దొనకొండ, కురిచేడు, గిద్దెలూరు, కొనకరమిట్ల, మర్రిపూడి మండలాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు జరగనున్నాయి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయల వరకు చికిత్స నగదు పెంచిన నేపథ్యంలో లబ్ధిదారులకు నూతన కార్డులను అందించనున్నారు. అదేవిధంగా అవ్వాతాతలకు కంటి అద్దాలు కూడా అందించనున్నారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు నివాసంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సిద్ధా అభిమానులు, వైసీపీ శ్రేణులు తరలివచ్చి సిద్ధా రాఘవరావు, ఆయన తనయుడు సిద్ధా సుధీర్ కుమార్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
పుష్పగుచ్చాలు అందజేసి సెలవుతో సత్కరించారు. సిద్ధా రాఘవరావు, సిద్ధా సుధీర్ కుమార్ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సార్ కూర్చొని అందరూ సార్ ఓకే సార్ ఓకే అందరికీ నమస్కారం. 2024 నూతన సంవత్సరంలో ప్రకాశం జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, అభిమానులకు మరియు సిద్ధ అభిమానులకు, ప్రజలకు అందరికీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలియజేస్తాను. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం మాట్లాడుతూ క్రైస్తవులు, దళితులు, బీసీలతో కాంగ్రెస్ పార్టీ సమాలోచన కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు నగరంలోని అంబేద్కర్ భవనంలో సమాలోచన సభ జరుగుతుందని అన్నారు. సభకు సిడబ్ల్యూసీ, పీసీసీ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని ఎందుకు బలపరచాలో దళిత, క్రైస్తవ, ముస్లిం, మైనారిటీ, వెనుకబడిన తరగతుల వారు ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దండి మల్లికార్జున, ప్రసన్నకుమార్, ఉంగరాల శ్రీనివాసరావు, కరీముల్లా ఖాన్, ముస్లిం మైనారిటీ నేతలు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి. అలాగే రేపు 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవన్లో మధ్యాహ్నం 3:30 గంటలకి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసిసి నాయకులు, సిడబ్ల్యూసి సభ్యులు, అలాగే కేంద్ర మాజీ మంత్రివర్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి రేపు జరగబోయేటువంటి దళిత, గిరిజన, క్రైస్తవ, బీసీ, మైనారిటీ సంఘాలతోటి, ప్రజా సంఘాలతోటి సమాలోచన కార్యక్రమాన్ని, సమావేశాన్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నుండి దళిత, గిరిజన మేధావులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలి అనేటటువంటి దాని మీద ఈ ప్రజా సంఘాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే మరి మన యొక్క హక్కుల్ని కాపాడటానికి సరి అయినటువంటి పార్టీ ఏదైనా ఈ భారతదేశంలో ఉన్నది అనంటే అది కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి నిర్ణయానికి వచ్చి రేపు 2వ తారీఖు నుంచి ఈ నెల 11వ తారీఖు వరకు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి శ్రీకాకుళం వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. దీనిలో శ్రీ కొప్పుల రాజు గారు, దళితులపై, గిరిజనులపై, మైనార్టీల మీద, దళిత క్రైస్తవుల మీద జరుగుతున్న అన్యాయాలకి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మొత్తం కూడా వాళ్ళందరికీ తెలియజేసే క్రమమే ఈ యొక్క సమావేశం. ఇది 2 విడతలుగా జరుగుతుంది. మొదటి విడతగా ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా 11వ తారీఖు దాకా జరుగుతుంది. నెక్స్ట్ 14వ తారీఖు నుంచి అనంతపురం నుంచి మళ్ళీ నెల్లూరు దాకా 2వ విడత ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము నిమ్న జాతులు, దళితులు, గిరిజనుల మీద వాళ్లకున్న హక్కుల్ని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ మీకు భరోసా, కాంగ్రెస్ మీద నమ్మకంతో మీరు రండి, పని చేయండి, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉండిద్దనే నినాదంతో జనాల్లో తీసుకెళ్లే క్రమంగా ఈ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి అందరూ ఆహ్వానితులే. దయచేసి జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో నడుస్తున్న
జూనియర్ కాలేజీ విద్యార్థులకు 2వ తేదీ నుంచి స్టడీ అవర్స్ నిర్వహించనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి జూనియర్ కాలేజీలో 80% ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ అవర్స్ నిర్వహించాలని ఇంటర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కేజీబీవీలు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల విద్యార్థులకు జనవరి 2 నుంచి ఫిబ్రవరి 24 వరకు స్టడీ అవర్స్ నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించారు. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు తప్పనిసరిగా స్టడీ అవర్స్ నిర్వహించాలని డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు కోరారు. స్టడీ అవర్స్ నిర్వహించని కాలేజీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, సోషల్ వెల్ఫేరు మరియు ట్రైబల్ వెల్ఫేరు, ఎయిడెడ్ కళాశాలకి గౌరవనీయుల కలెక్టర్ గారు స్టడీ అవర్స్ని ఏర్పాటు చేయమని చెప్పి ఉన్నారు. కాబట్టి దానికి అనుగుణంగా జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 24 వరకు 50 రోజుల ప్రోగ్రామ్ని చార్ట్అవుట్ చేయడం జరిగింది. ఎమినెంట్ లెక్చరర్స్ చేత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరియు టఫ్ టాపిక్స్ మీద ఎనలైజ్ కార్యక్రమం పెట్టి అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా విద్యార్థులందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అన్ని మేనేజ్మెంట్లు, గవర్నమెంట్ ఫండెడ్ అన్ని మేనేజ్మెంట్లు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలానే గౌరవనీయ కలెక్టర్ గారు మనకి ప్రతి కళాశాలకి 80% రిజల్ట్స్ని టార్గెట్గా పెట్టి ఉన్నారు. కాబట్టి మనం దాన్ని అచీవ్ చేయడానికి మన శ్రాయశక్తుల ప్రయత్నం చేయాలి. అలా కాని ఎడల కలెక్టర్ గారు అవ్వాతాతలకు దేశంలో 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ప్రజలందరి ఆశీస్సులతోనే ఇదంతా చేయగలుగుతున్నానని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. 2024 జనవరి 1వ తేదీ నుంచి మొదలయ్యే పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం అవ్వాతాతల పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. అవ్వలకు చెప్పండి, ఆ తాతలకు చెప్పండి, పెన్షన్ను 3,000 వరకు పెంచుకుంటూ పోతాడన్నా అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 1వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాము 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతూ ఏదైతే మనం ఎన్నికల వేళ ఏదైతే మనం చెప్పామో దిస్ గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ క్రెడిబిలిటీ, విశ్వసనీయతకు మారు పేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి రుజువు చేస్తూ దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని 3,000 రూపాయలకు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇందులో ఈ కార్యక్రమం 1వ తారీఖున స్టార్ట్ అవుతుంది. 8వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. 2024 జనవరి 1 నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అవ్వ తాతల చేతికి అందే పెన్షన్ 3,000 రూపాయలు అవుతుంది. సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో నోరు తెరిచి అడగలేని ఎంతో మంది అవ్వాతాతలను, దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయి జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్న వితంతువులను, కష్టాలు కన్నీరు తుడిచేవారు లేక దుఃఖములో ఉన్న దివ్యాంగుల కన్నీటి వ్యధలను జగన్మోహన్ రెడ్డి స్వయంగా చూశారు. మీ మనవడిగా, మీ బిడ్డగా, మీ సోదరుడిగా ఇచ్చిన మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టు తూచా తప్పగా పెన్షన్లను పెంచుకుంటూ ప్రజలందరి ఆశీర్వాదంతో, దేవుడి దయతో పెన్షన్ను 3,000కు పెంచారు. ఈ పెన్షన్ పెంపుతో మేనిఫెస్టోలో ఇచ్చిన 100% హామీలను సీఎం అమలు చేశారు. 2,500 ముందు పింఛన్ తీసుకుంటున్నాం. వాలంటీర్ వల్ల మాకేం ఇబ్బంది లేదు. వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు. జగనన్నకి కృతజ్ఞతలు. ఇప్పుడు జగనన్న చెప్పినట్టు 3,000 పింఛన్ మాకు చేశాడు. చాలా సంతోషము. ఇక్కడే మేము ఇంటికి తీసుకొచ్చి మేము లేకపోయినా మాకు ఫోన్ చేసి మాకు ఇస్తున్నారు. మాకేం ఇబ్బంది ఏం లేదు. ఆయన వచ్చిన కాడి నుంచే నాకు పింఛను వచ్చింది. ఆయనే రావాలని కోరుకుంటున్నాను. మాకు ఇప్పుడు పథకాలన్నీ బాగా అందుబాటులోనే ఉన్నాయి. మాకు చాలా సహాయం చేస్తున్నాడు. అప్పుడు ఇంతకుముందు ఏమీ లేదు. ప్రభుత్వం బాగుంది. నువ్వే రావాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు ఖుషీదు. జగనన్న నమస్కారం, వందనాలు జగనన్నకి. నాకు పింఛన్ వస్తుంది. ఇంతకుముందు పింఛన్ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము.
ఇప్పుడు అక్కడ అప్పుడైతే ఆ రాజధానిలో అయితే చెట్ల కింద బళ్ళు కాడ ఆడాడ సంతకాలు పెట్టి తీసుకునేవాళ్ళము. ఇప్పుడు వాలంటీర్ వచ్చిన కాడి నుంచి మాకు బాగానే ఉంది. ఇప్పుడు మాకు బాగా జరుగుతుంది. అది జగనన్న చెప్పినట్టు 3000 చేశారు. వాలంటీర్ ఇంటికి వచ్చి బాగానే ఇస్తున్నారు, ఫోన్లు చేసి ఇస్తున్నారు. ఆయన మాకు బాగానే చేశారు. ఈసారి కూడా ఆయనే రావాలని కోరుకుంటూ ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జిల్లాలో డిసెంబర్ నెలలో 2,93,648 పెన్షన్లకు ప్రభుత్వం ప్రతి నెల 81.67 కోట్లు నిధులు విడుదల చేసేది. నూతన సంవత్సరంలో కొత్తగా 3,731 పెన్షన్లను మంజూరు చేసింది. గతంలో ఇచ్చే 2,750 రూపాయలతో పాటు అదనంగా మరో 250 రూపాయలు కలిపి 3,000 అందజేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 88.98 కోట్ల నిధులను మంజూరు చేసింది. జనవరి 1వ తేదీన ఉదయం పెంచిన పెన్షన్ నగదుతో పాటు కొత్త పెన్షన్లకు నగదు చెల్లించేలా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. గతంలో పెన్షన్ 2,000 ఉండేదని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం పెన్షన్ను ప్రతి ఏటా పెంచుకుంటూ ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తున్నారని లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే కొత్తగా పెన్షన్లను మంజూరు చేశారని అన్నారు. జగన్ పాలనలో చాలా కష్టాలు తీరాయని, తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయితే ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని అన్నారు. నమస్తే అండి, నా పేరు కుంచాల లక్ష్మి. మా ఆయనకి బాగాలేని కానించి పింఛన్ వస్తుంది, 2,750 రూపాయలు వస్తుంది. ఈ వారంటీలో ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ద్వారాగా మాకు పింఛన్ బాగానే ఉంటుంది, పర్వాలేదు, మందులకు సరిపోతున్నాయండి. సరే, ఎవరి ప్రభుత్వంలో వాళ్ళు అట్లనే చెప్తారు కదా సార్. ఈ ప్రభుత్వం బాగానే అన్ని ఇంటికి సప్లై చేస్తున్నారు. మేము అడిగిందల్లా తెచ్చిస్తున్నారు. వాటర్ కార్డు కానీ, పింఛన్లు కానీ, మామూలుగా ఇంటి పనులు కానీ, కరెంటు బిల్లు కానీ ఇంటికి వచ్చి కట్టించుకొని వెళ్తున్నారు వారంటీలు. మా వారంటీ పేరు విజయ్. చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు వరకు పెన్షన్ కేవలం 1000 రూపాయలు ఉండేది. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఇచ్చే పెన్షన్లకు అదనంగా అర్హులైన మరో 28.35 లక్షల మందికి కొత్తగా పెన్షన్లను మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి నెల పెన్షన్లు అందుకుంటున్న వారి సంఖ్య దాదాపు 66 లక్షలకు చేరింది. గత ప్రభుత్వం హయాంలో అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరు కావాలంటే నరకమే. పెన్షన్ మంజూరు కోసం జన్మభూమి కమిటీల సిఫార్సు ఉంటేనే మంజూరయ్యేవి. ఇప్పుడు ప్రతి నెల 1వ తేదీన, అది ఆదివారమైనా మరే ఇతర సెలవు రోజైనా సరే, సూర్యోదయంతోనే మీ ఇంటి తలుపు తట్టి వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. పెన్షన్ కోసం పడిగాపులు పడి ఎక్కడో ఉన్న కార్యాలయం చుట్టూ తిరిగిన గత ప్రభుత్వ విధానాలకు స్వస్తి చెప్పి వైసీపీ ప్రభుత్వం ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేసేలా వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. వాలంటీర్ వ్యవస్థతో పెన్షన్ పంపిణీ చేయడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎంతో దూరం పోయి పడిగాపులు కాసి పెన్షన్ తెచ్చుకునేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని వాలంటీర్లు ఫోన్ చేసి పెన్షన్ అందజేస్తున్నారని అన్నారు. ప్రతి నెల టయానికి ఇస్తున్నారు పింఛన్? ఇస్తున్నారు. ఇంటికే వస్తున్నాడు ఆయన, ఇచ్చిపోతున్నాడు. ఎలా ఉంది ఇట్లా ఇవ్వటం పింఛను? ఎలా ఉంది ఇంకా అంతే కదా సార్. నీకు ఎలా ఉంది? నువ్వు పోయి తీసుకోవటం ఉందా లేకపోతే? లేదు, ఇంటికే వచ్చేస్తున్నాడు. ఇంటికే వచ్చేస్తున్నా? ఇంటికే వచ్చి ఇవ్వటం బాగానే ఉందా? బాగానే ఉందంటే ఇక మా బోటి వాళ్ళకి కాళ్ళు నొప్పులు, కళ్ళు కానీ రావే సరిగా ఉపయోగమైన ఇంటికి వచ్చి ఇవ్వటం. తమ్మిచెట్టు ఇచ్చమ్మా, జగనన్న మాకు పింఛన్ ఇస్తున్నాడు. మరలా 3000 పింఛన్ ఇస్తా అన్నాడు. బాగానే ఉంది, ఆయన పథకం బాగానే ఉంది. మంచిగా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు, వారానికి వచ్చి ఇచ్చిపోతున్నారు. పింఛన్ బాగానే ఉంది. ఇప్పుడు కొంచెం అంత ఇస్తున్నారు, ఇళ్ళకి వచ్చే ఇస్తున్నారు, కొంచెం బాగానే ఉంది. బాగుంది, అంతకుముందు ప్రభుత్వం ఇప్పుడు బాగుంది. దేశంలోనే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని, ప్రజలందరి మన ప్రభుత్వమే ఇది చేయగలుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. మీ ఆశీస్సులతో ఇదంతా చేయగలిగాను. మీ ఆశీస్సులు, మీ మద్దతే నా బలం. ఆ బలం వల్ల కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో ఇలాంటి మంచి ప్రయత్నాలను కొనసాగించగలిగాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, ఆ దేవుడి దయ ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి దయతో మీ అందరికీ ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటూ
మరోసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చీమకుర్తిలో మున్సిపల్ కార్మికుల 7వ రోజు సమ్మెలో భాగంగా ఇసుక వాగు సెంటర్ నుంచి అంబేద్కర్ నగర్ వరకు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ర్యాలీలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇట్టా నాగయ్య, అల్లడి కోటేశ్వరరావు, పాలేటి ఏడుకొండలు, పాటిబండ్ల పద్మ, తప్పెట నరసయ్య, కొమరగిరి గోవిందు, సిఐటి నాయకుడు పూసపాటి వెంకట్రావు, కేవీపీఎస్ మండల కార్యదర్శి తొట్టెంపూడి రామారావు కార్మికులు పాల్గొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మాట తప్పి మడమ తిప్పుతూ అంగన్వాడీ ఉద్యమాన్ని అనర్థాలను చూస్తే ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండంగా మారుతుందని మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి అన్నారు. గత 20 రోజులుగా సమ్మె చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అంగన్వాడీ శిబిరాన్ని ఆమె సందర్శించి సంఘీభావం ప్రకటించారు. 4 ఏళ్ల క్రితం అంగన్వాడీ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు, నేడున్న ఆర్థిక పరిస్థితుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ ఉద్యమానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల మద్దతును కూడగట్టుకోవడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న ప్రజల మద్దతును కూడా కూడగడతామని, తద్వారా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని అన్నారు. 3న కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్ గంగయ్య కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, అంగన్వాడీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొండి వైఖరి అవలంబించకుండా అట్టడుగు వర్గాలుగా, దళితులుగా, గిరిజనులుగా, నిరపేద వర్గాలుగా మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు సమ్మె శిబిరాలు వేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మాట తప్పిందో, ఏ రకంగా కార్మికుల్ని మోసం చేస్తుందో ప్రతిరోజు ఆయనకి తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి ఈరోజు నటిస్తున్నారు, అయ్యో ఆయనకేమీ తెలీదు, మేము ఇంకా ముఖ్యమంత్రితో మాట్లాడలేదు అని చెప్పేసి చర్చలకు వచ్చినటువంటి మంత్రులు చెప్తా ఉన్నారు. అంటే ఇంత గుడ్డిగా ఉందా ఈ ప్రభుత్వం? ఈ ముఖ్యమంత్రి ఇంత అమాయకంగా ఉన్నాడా లేకపోతే నటిస్తున్నాడా అనేది ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈరోజు మీరు తొందరలో ఎన్నికలకి మళ్ళీ తిరిగి వచ్చి ఓట్లు అడగాలి. మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ఎంత సదుపాయం వచ్చిందో, అమ్మఒడికి ఎంత ఇచ్చారో, ఆసరాకి ఎంత ఇచ్చారో, చేయూతకి ఎంత ఇచ్చారో, లేకపోతే వాహన మిత్రకి ఎంత ఇచ్చారో లెక్క వేసమని చెప్తున్నారు. మేము కూడా అడుగుతున్నాం కార్మికుల తరఫున, ఈరోజు కార్మిక కుటుంబాల్లో మీరు రోజు మద్యం తాగిస్తూ ఉంటే ఎంత మద్యం పేరిట మీకు ఆదాయం చేరుతుందో లెక్క తేల్చమని చెప్పేసి మేము అడుగుతున్నాం. నూతన సంవత్సరం కుటుంబం అంతా సంతోషంగా గడపాల్సిన సమయంలో అర్ధరాత్రి దాకా ఉంటే ఎంతమంది పిల్లలు ఈ తాగుడికి అలవాటు పడి చెడిపోతున్నారో, ఎంతమంది ఆర్థికంగా నష్టపోతున్నారో లెక్క వేసి ఇవ్వమని అడుగుతున్నాం. మద్యం మాత్రమే కాదు, ఈరోజు ధరలు ఎలా పెరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా జేఎంబీ చర్చిలో క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంఘ కాపరి రెవరెండ్ టి జాన్ కెనడీ వాక్య సందేశం అందజేశారు. నూతన సంవత్సరం ప్రారంభం మొదలు అంతం వరకు సమస్త లోకానికి శుభాలు కలగాలని, క్రీస్తు వాక్యానికి లోబడి శాంతి మార్గంలో మెలగాలని జాన్ కెనడీ కోరారు. ప్రత్యేక ప్రార్థన పరిచర్యకు ఒంగోలు నగరంలోని క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో జేఎంబీ చర్చి కార్యవర్గ చైర్మన్ యాదాల రాజశేఖర్, కార్యదర్శి పంది సుధీర్ కుమార్, ట్రెజరర్ రేచల్ స్వరూప్, కమిటీ సభ్యులు కె శంసి, నీలం బాబు, పద్మజ్యోతి, జగజీవన్ రావు, హెరాల్డ్ మోజెస్, తోట కుమార్, సాల్మన్ రాజు, సంతోష్ బాబు, వందన తదితరులు పాల్గొన్నారు. దిగులు పడిపోతాం, కొన్నిసార్లు ఒంటరిగా భావిస్తుంటాం. యేసు ప్రభు పునరుద్ధరణ తర్వాత పేతురుకు ప్రత్యక్షమై పేతురుతో సంభాషిస్తూ, నీవు నన్ను ప్రేమిస్తున్నావు పేతురు ముమ్మారు అడిగినప్పుడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయమని ప్రభు ఆజ్ఞాపించి ఆ సంభాషణలో పేతురు ఏం చేస్తున్నాడు? యోహాను సువార్త 21వ అధ్యాయము 11వ వచనం, అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును, దానిని సూచించి ఆయన మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడి
వెంబడించుమని అతనితో అన్న పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకుని ప్రభువాన్ని అప్పగించువాడు ఎవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమని యేసుని అడిగిన యేసు, నేను వచ్చి వరకు అతడు నాకు ఇష్టమైతే నీకేమి, నన్ను వెంబడించమని పేతురును. అద్దంకిలో వైసీపీ నూతన కార్యాలయాన్ని సింగరకొండ రోడ్లో ఇన్ఛార్జి పాలెం హనిమిరెడ్డి ప్రారంభించారు. భారీ ర్యాలీతో బయలుదేరి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి సన్నిధిలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు, నియోజకవర్గంలోని అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కార్యాలయంలో అందుబాటులో ఉంటానని, నియోజకవర్గంలో ప్రజలు కార్యాలయానికి వచ్చి తమ సమస్యను తెలియజేస్తే తక్షణం పరిష్కార మార్గంగా అడుగులు వేస్తానని హనిమిరెడ్డి అన్నారు. ఎవరు అధైర్యపడవద్దని మీ అందరి సహకారంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరుకున్నట్లుగా 175కి 175 సీట్లు సంపాదించి తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేద్దామని అన్నారు. కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ ఇన్ఛార్జి వర్యులు పాలెం హనిమిరెడ్డి గారికి, అద్దంకి నియోజకవర్గ వైసీపీ పార్టీ అభిమానులు సాధారణంగా స్వాగతం. చప్పట్లతో అందరూ ఒకసారి ఇంత ఆదరణ చూస్తున్నారంటే నేను మీకు ఏ విధంగా మీ రుణం ఏ విధంగా తెచ్చుకోవాలో నాకైతే అర్థమే కావట్లేదు. ఏ ఊరు వెళ్ళినా కనీసం చిన్న చిన్న కార్యక్రమాలకు వెళ్ళినా, మట్టి కార్యక్రమానికి వెళ్ళినా ఎంత బ్రహ్మరథం పడుతున్నారంటే అంత బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకు అద్దంకి ప్రజలకు నాయన ఇంత ప్రేమ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ సుబ్బారెడ్డి గారు పెట్టిన భిక్ష అని చెప్పి మీ అందరూ ముఖ్యంగా నేను చెప్పుకుంటూ ఈ రోజు నుంచి 2024 జనవరి 1 నుంచి ఎలక్షన్ అయిపోయే వరకు ప్రతి కార్యకర్త సైనికులాగా పనిచేస్తే అవతల ఎవరన్నారని మనం చూసుకున్నాం. ఇబ్బంది ఏం లేదు. నేనున్నా, ప్రతి దానికి మీకు అండగా ఉంటా. ప్రతి దానికి నేనున్నా. ఏ బాధ అయినా, ఏ కష్టం నాకు ఏ టైం అయినా మిడ్ నైట్ అని చెప్పండి ఫోన్ చేసి. మ్యాక్సిమం ప్రతి ఫోన్ కూడా ఎస్ఆర్ వాటర్ నాకుంది. ప్రతి ఫోన్ ఇస్తాను. చిన్న పెద్ద గొప్ప ఏమీ లేదు. ప్రతి కార్యకర్త కూడా మీదకి విచ్చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. తదుపరి అద్దంకి నగర పంచాయతీ చైర్మన్ గౌరవ శ్రీమతి లెక్కబోయిన ఇస్తేరమ్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి అద్దంకి నగర పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కాకాని రాధాకృష్ణమూర్తి గారిని సభా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి నగర పంచాయతీ వైస్ చైర్మన్ సభను ఉద్దేశించి మన ముఖ్య అతిథులు పాలెం హనుమంత గారు. ఇక్కడ కలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహిళలు కూడా ఛాన్స్ ఇస్తారు, ఇబ్బంది లేదు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చేయి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.